Audio Jungle. అందరికీ నమస్తే అండి. మీరు ఒకవేళ యూట్యూబ్లో అయినా సరే, ఇన్స్టాగ్రామ్లో అయినా సరే మీరు ప్రమోట్ చేసుకోవాలనుకుంటే, అది ఏ దానికి సంబంధించిన బిజినెస్ అయినా లేకపోతే ఇండస్ట్రీ అయినా, అది మీరు ఒకవేళ ఇంట్లో పచ్చళ్ళ నుంచి ఏదైనా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే పక్కన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. అది ఫ్రీ ప్రమోషన్స్ కాదండి, దానికి పెయిడ్ ప్రమోషన్సే ఉంటాయి. మామూలుగా అయితే జీమెయిల్ అకౌంట్ పెట్టిండి, కానీ అందరికీ ఈజీగా ఉండాలనే ఉద్దేశంతో వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎవరు ఏది ప్రమోట్ చేసుకోవాలనుకున్నా మీ బిజినెస్ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను, అందరికీ రీచ్ అవ్వాలని కోరుకుంటాను. వాట్సాప్ నెంబర్ని నోట్ చేసి పెట్టుకోండి, దాన్ని మెసేజ్ చేయండి. టాటా మినిమేషన్. నువ్వు ఏదైనా ప్రతి విషయాలు చూడా, నువ్వు గొప్ప గొప్ప లేకంటే చూడా అరుచుకుంటా అంటారు. వీళ్ళు ఏం సమస్యలు ఉన్నాయి వీళ్ళకి అనుకోవాలా, ఏం చేస్తారో వీళ్ళు అనుకోవాలా. ఇప్పుడు ఏమైంది, ఏం చేస్తాను ఏంది ఏటీఎం కార్డులు ఎదుగుతాను, అది కూడా తప్పేనా? అది దాని గురించి ఎవడు నేను మళ్ళీ ఇంకేం కాదు. ఆడదాన్ని ఒక ఎట్లనే కానీ మరుసారి మాట్లాడి ఆముండ ఏం మాట్లాడింది అది అయితే చిల్లదు అనుకో. ఎవరి గురించి చెప్తాను రా? ఎవరి గురించి కాదునా, నువ్వు చేసాడు బాగా కొన్ని ఏమి ఈ మధ్య ఎట్లయిపోతాను నువ్వు కాదునా, నువ్వు చేసాడు బాగా కొన్ని ఏమి ఈ మధ్య ఎట్లయిపోతాను నువ్వు. అన్ని బాగుండవురా, బాగుండవు, కొన్ని బాగుంటాయి. ఇప్పుడు ఫస్ట్ హీరోయిన్ బాగుంది, సెకండ్ హీరోయిన్ బాగాలేదు, దాన్ని మనం ఏం చేయగలమా? దాని గురించి మాట్లాడుతూ సెకండ్ హీరోయిన్ గురించి అర్థమైందా? ఓహో, అప్పుడేదో సెకండ్ హీరో అని చెప్పి దాన్ని వెనక వేసుకొచ్చుకో. అది ఉండాలి, కనెక్షన్ ఉంటేనే సినిమా. కొట్లమ్మడా నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు? ఇప్పుడు ఏమైంది? ఎవడు చెప్పినది నీకే ఇప్పుడు ఏమైంది? వాడు చెప్పి అంటే మొత్తం నువ్వే సృష్టించుకుంటావు. ఏమైంది? నువ్వు దాని కడుపు అని ఏంటి మాట? ఎవరు కడుపు? తిక్కయ్యారా నీకేమన్నా? కడుపు కడుపు అని చెప్పి నాకు పంపిస్తా. ఏది నీ కడుపు అని చెప్పి పంపిస్తున్నారు? ఏం జనాలంతా పేపర్లో పడి అమ్మ ఉంచుతున్నారు జనాలు. వాళ్ళమ్మ ఎట్లా డైరెక్టర్, ఎట్లా వాళ్ళు హీరోలు అసలు వాళ్ళకి ఎట్లా బుద్ధి లేదా? ఆ లోపడతన బుద్ధి లేదా? దాని సైతాన్ ముండకి అట్లా లోపల. నాకు అర్థం సొల్లొద్దు, ఏం జరిగింది? సొల్లు కావాలన్నా జరిగే చెప్తాను. ఊళ్ళో సమాజం మొత్తం అంతా సరే. ఇప్పుడు ఏమైంది? సమాజం అనుకుంటే అనుకోలేదు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఏం అనుకోను నువ్వు ఏంటి సెల్? ఇప్పుడు సెల్ ఏంటి కొత్తుతాను? ఏం చేస్తాను? పాట పాడినావా ఏమన్నా మన సినిమా గురించి? సైతాన్ మమ్మడు ఏంటి పాటలు పాడతా? పాటలు నాకెందుకు చెప్తాను? ఒకసారి ఇను సావా ఏం కన్ని కనికారం చూడాలి కదా. నమస్తే మేడం, గుడ్ మార్నింగ్. నమస్తే మేడం. ఫ్రీ కాదండి, 1 hour 5,000. ఫ్రీనా అంటే ఫ్రీ కాదు, 5,000 ఏంది? సారీ అండి, పొరపాట్లు ఏదో చెప్పేసాను, తప్పుగా అనుకోద్దండి. సరేనండి. ఇప్పుడు సినిమాలో ఒక చేంజెస్ చేసాము, అంటే హీరోయిన్ కి కడుపు వస్తుంది. ఓహో, డైరెక్టర్ చాలా బాగుంటుందండి, సెంటిమెంటల్ గా ఉంటుంది కదా. సెంటిమెంటల్ గా ఉంటుంది. ఇప్పుడు హీరోయిన్ కడుపు తెలుసులే, ఇది ఏముంది కానీ డైరెక్టర్ ఏం లేదు, స్టోరీ మార్చినాడు. సెకండ్ హీరో కూడా ఇన్ఫార్మ్ చేయాలి. డైరెక్టర్కి ఏమైనా కొవ్వా నీకేమైనా కొవ్వా? డైరెక్టర్కి ఏమైనా కొవ్వా నీకేమైనా కొవ్వా? ఏం పొద్దాక ఒక హీరోనే డైరెక్టర్ ఏం మార్చినా నేను నటించే సిద్ధం. నువ్వు సెకండ్ హీరో. డైరెక్టర్ గారు మీరు ఏమే డైరెక్టర్ లొకేషన్ చూసుకునే వినాడు. నేను హీరో కూర్చున్నా, నాకేం పట్టింది లొకేషన్ చూసి? పనిమాల మీ డైరెక్టర్ చెప్పి పనిమాలగా ఉన్నా. హీరో చెప్తాను, నువ్వు చెప్పబోయే డైరెక్టర్గా డైరెక్టర్కి ఏమైనా ఏమన్నా చిల్లర చేస్తాడు డైరెక్టర్. మీరు డైరెక్టర్ చిల్లర చేస్తాడు డైరెక్టర్. మీరు డైరెక్టర్ కథ అట్లా మాట్లాడు మీ అనుకూలంగా ఉంటాయి ఏమన్నా. ఇప్పుడు ఏ డైరెక్టర్ ఏమనుకున్నాడంటే బెడ్ మీద దొల్లాడేదని ఏమైనా అనుకుంటాడో, దొరలాడతాడో, కొడలు రప్పిస్తాడో అన్ని మీ వంతేనా? మాకు లేవా? మాకనే ఉంటాయి. ఫస్ట్ హీరోయిన్ కి కడుపు రాల్లా, కడుపు వస్తే బాగుంటది అని చెప్పినాడు. హీరోగా నన్ను చేస్తావా నువ్వు, కడుపు తెప్పిస్తావా అంటే సరే సార్ సినిమా కోసం నేను ఏమైనా చేసి అన్నాడు. హీరోగా నన్ను చేస్తావా నువ్వు, కడుపు తెప్పిస్తావా అంటే సరే సార్ సినిమా కోసం నేను ఏమైనా చేసి. అదే కథ, అదే నచ్చి పెట్టమను. నువ్వు అడుక్కో డైరెక్టర్ ని, సెకండ్ హీరోయిన్ కడుపు వచ్చేటట్లు నాతో పెట్టి కాదు ఫస్ట్ హీరోయిన్ కి పెట్టమను. గానకరాలు చేస్తున్నావా ఏమన్నా? ఫస్ట్ హీరోయిన్ కి ఎందుకు వస్తుంది కడుపు సెకండ్ హీరో? నువ్వేమన్నా చేస్తున్నావా? జరగడం లేదా నీకు మైండ్ పోయిందేమన్నా?
సెకండ్ హీరోయిన్ సెకండ్ హీరో సెకండ్ హీరోయిన్ చూసుకోవాలి కానీ ఫస్ట్ హీరోయిన్ ఏం పని? ఫస్ట్ హీరోయిన్ తో ఫస్ట్ సెకండ్ హీరోయిన్ తో లింక్ అది కథ బాగుంటుంది. డైరెక్టర్ రాత్రింపగలు నిద్రపోకోకుండా స్టోరీ రాస్తాడు, ప్రొడ్యూసర్ డబ్బులన్నీ ఎత్తి పెట్టుకొని సినిమా ఈ కామంతో కన్ను కటకలాడతా అవన్నీ రాస్తా అంటాడు ఊహించుకొని. రాసుకోలే డైరెక్టర్ తెలివి, డైరెక్టర్ ఇష్టం. అది నీకేమి ఒక హీరోగా మన ఇద్దరం ఎంతవరకు పాత్ర పోషించాలో అంత పోషించావా, అవార్డులు తెచ్చుకున్నావా, ఇద్దరికి ఉండాలా. హీరో గాని కళలు ఉండవా? సెకండ్ హీరో గానికి ఎట్లా ఉండవు, అవన్నీ చేయలేని ఉంటాయి కదా వానికి కూడా. ఏ సినిమా ఇప్పుడు ఒకటి డైరెక్టర్ ఏం డిసైడ్ అయ్యారంటే ఫస్ట్ హీరో కొద్దిగా రేపిస్ట్ సైకో, సెకండ్ హీరో మంచి వ్యక్తి, ప్రేమ గల వ్యక్తి. అంటే నువ్వు మంచిగా నువ్వు మంచోడు, సెకండ్ హీరో మంచోడు, నిజాయితీ పరుడు, ఒక ఆడదాన్ని కన్నెత్తి చూడ్డు, సెకండ్ హీరోయిన్ గాఢంగా ప్రేమిస్తా అంటాడు. ఏంటిగా ఫస్ట్ హీరో ఇట్లుండదు, ఫస్ట్ హీరో విచ్చలవిడిగా వాడేసుకోవడము, ఇట్లంతా రోత చెడ్డ బ్యాడ్ నేమ్. అట్లే సెకండ్ హీరోకి మంచి ఫ్యాన్స్, మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. ఫస్ట్ హీరో ఫస్ట్ ఫ్యాన్స్ ఇవన్నీ మాత్రము నాకే సుఖమైతే నీకే, ఫస్ట్ ఫ్యాన్స్ ఇవన్నీ మాత్రము నాకే సుఖమైతే నీకే. ఏం ఎట్లా అనుకుంటున్నావు నువ్వు? సుఖమేమో దీంట్లో, సుఖంలో కడుపు రప్పించే ఎంత కష్టము, ఎంత ఆ కష్టం నాకే నీకెందుకు ఇస్తాను? కష్టం నాకు కావాలా, సుఖం నువ్వు తీసుకో. ఏమే సరే నీకు అంత కావాలనుకుంటే నువ్వు డైరెక్టర్ తో పోయి మాట్లాడుకో. ఏం డైరెక్టర్ అవ్వాలా ఏమన్నా నువ్వే హీరో డైరెక్టర్ సినిమా లొకేషన్ ఇది ఒకటి ఏమన్నా ట్విస్ట్ లొకేషన్ చూసే డైరెక్టర్ తో చేంజ్ చేసుకో. నీకు సెకండ్ సర్లే చేస్తే గీస్తే నేను చేస్తాను కడుపు, లేదంటే చేస్తే గీస్తే నేను చేస్తాను కడుపు, లేదంటే శాఖ విషయం తెలియదు. డైరెక్టర్ చెప్పలేదా ఫస్ట్ హీరోయిన్ కడుపు వచ్చిన 3వ రోజుకి రెండో హీరోయిన్ వాంతులు వస్తాయి, సెకండ్ హీరో ఏం చేసిండాడు అయినా కూడా వాంతులు వచ్చింటాయి, ఇదేంద్రా షాక్ అవుతారు. స్టోరీ ఎవరి వల్ల వచ్చింది అనేది కన్ఫ్యూజన్ అయి ఉంటుందాడ. అంటే ఇప్పుడు ఫస్ట్ హీరోయిన్ కి కడుపు వచ్చింటది, కడుపు వచ్చిన విషయం తెలిసిన వెంటనే 2వ రోజుకి సెకండ్ హీరోయిన్ వాంతులు చేసుకుంటది, అంటే తను కూడా ప్రెగ్నెంట్ అయిందని. కానీ దీంట్లో సెకండ్ హీరో పాత్ర ఏమి ఉండదు. అంటే ఏం లేకపోయినా వస్తాయి ఎట్లొచ్చింది అనేది సినిమా. అంటే ఇద్దరిని ఏ కకృతి మగమాడా డైరెక్టర్ రాసిన స్టోరీకి నువ్వేంది కకృతి డైరెక్టర్ అసలు ఏదో దాని కూడా అంటే డైరెక్టర్ ఇష్టం రాదు నా సంబంధంలో నేనైతే ఒప్పుకుంటాను, దీనైతే వద్దు. నేను కడుపులు రప్పించి దీన్ని సెకండ్ హీరో బ్యాడ్ అవుతావు. నేను బ్యాడే కావాలా, చెడ్డోనే కావాలి. నీకు మంచి డీసెంట్ నీకు అఫిషియల్ నాకు కూడా కావాలా కడుపు. నీ కడుపు కావాలనుకుంటే నీకు వేరే సెట్ చేస్తా, నీ కడుపు రాలా. కడుపు అంటే ఏమనుకుంటే నీవు ఇన్వాల్వ్ అయితే ఏమే నువ్వు ఇన్వాల్వ్ స్టోరీ మారిపోతుంది కదా. ఆయన కడపని వచ్చే సబ్జెక్టే కాదు, ఏం మామూలు చేయొచ్చు కదా, డూప్ పెట్టి చేయొచ్చు కదా. డూప్ అంటే ఇట్లా ఏదని పెట్టేనా కడుపు రాకపోయినా కూడా సినిమా వరకు కడుపు వచ్చినట్లేదు, మనం చేయాలి కదా. అట్లా చేస్తే అవార్డులు ఎట్లా వస్తాయి? ప్రొడ్యూసర్ డబ్బులు ఎందుకు అవార్డుల కోసం ఏ గొట్ల చెప్పినా ప్రొడ్యూసర్ డబ్బులు ఎందుకు ఖర్చు పెడతాండి? అది అంటే డబ్బులుగా ఏ చండాలంగా అపార్థం చేసుకుంటావు. నువ్వు సినిమా బాగా రాలా, అవుట్పుట్ రియల్ గా ఉండాలని. రియల్ గా మాతో చెప్పి ఏమే నీదే ఉంటది రియల్ తెప్పించేకి. నువ్వు తోటలో పిండి పిసుక్కునేది ఉంటది, ఆ సీన్ రియల్ చేయి. రోజు 5 కేజీలు పిండి పిసుక్కోవాలా, అది చేసుకో. రొట్టెలు వేసేది రాత్రి పూట్ల నువ్వు చేసుకో. గుంతమానాలో దోశలో నువ్వు వేసుకో. సెకండ్ హీరో ఎప్పుడు తోటలోనే ఉంటాడు, ఫస్ట్ హీరో ఎప్పుడు లాడ్జ్ లోనే ఉంటాడు. దాంట్లో సినిమా దాంట్లో బయట తెచ్చింటాడా ఎవడు హీరో? బయటే తోటగాడే బయట. ఏం జీతంలో మొత్తం జీతం అంతా నా కాలం ఇదేనా? సుఖపడేది లేదని లేవనా? ఎంత మంచి పిల్లోడు అని చెప్పి ప్రజల్లో ఒక మంచి పిల్లోడు ఏమో సర్లే, చెడ్డ పిల్లోడు కావాలా నాకే. నేను చెడ్డనే ఉంటాను, నేను ఎంత అవసరంలే. ఎట్లా ఫస్ట్ హీరోయిన్ నువ్వు హ్యాండిల్ చేసేది కాదు, నేను హ్యాండిల్ చేస్తా. నువ్వు ఇష్టాసారం హ్యాండిల్ చేస్తే స్టోరీ మారిపోతుంది. స్టోరీ మార్పలేదా నేను చేస్తాగానే ఏం చేస్తావు? స్టోరీ బొమ్మరిల్లుగా హిట్ అయితే అట్లే. బొమ్మరిల్లు కాదు మంది, అంత కైప్రిల్లే.
కైపురిలు కదనా యాదవుట్లే ఇల్లేలే నేను చేస్తా కదా ఇల్లు సరేరా నువ్వు మళ్ళీ ఇది అయిపోయినాక రెండో కడుపు వస్తుంది అన్నాడు హీరోయిన్ కి, అప్పుడు కావాలంటే నువ్వు చూసుకో. ఎవడు నీ రాడు అట్లా ఒప్పుకోనాడా? ఎవడు నీ రాడు అట్లా ఒప్పుకోనాడా? రెండో కడుపు సెకండ్ హీరో అయితే ఉంది కదా, సెకండ్ ఫస్ట్ డైరెక్టర్ గాని మెడత కొట్టాలి. అది కాదు అసలు ఆ స్టోరీ ఏంది, ఈ లాడ్జ్లు ఏంది, ఈ కడుపులు ఏంది, ఈ పంచాయతీ లేదు మళ్ళీ. వానమ్మ నేనేదో ఊరికేనా ఒప్పుకుంటే ఈ సినిమా హీరోగా. నీకుండాల బుద్ధి ఏమన్నా వాళ్ళు ఒప్పుకుంటారా? పనికి మారముండా ఏదో మంచి క్యారెక్టర్ ఇచ్చు కదా, ఇచ్చు కదా. మంచిగా తోటలో ఊరికే ఉండి పిండి పిసుక్కు చపాతీలు వేసేది, చేసుకో రోటీలు నాకు ఇచ్చి బాగా లాడ్జ్ ఏంది. నాకైతే ఆలోచిస్తాను డైరెక్టర్ వింటాడో ఇండో. ఏంటికన్నా చెప్పు ఏమని మార్చే ఏమని మార్చేమనల్లా నాది కంత కడుపులు నేను చేస్తా. నేను చపాతీలు తోటలో మామిడాకులు అవన్నీ పిక్కో సరిపోతావా? బోర్ కొడుతుందేమో తోటలో అంతసేపు ఉండేది. బోర్ కొడితే బోర్ ఇప్పించుకొని నీళ్ళు పొలాలు పెట్టి సరిపోతాయి టైం పాస్. బోర్ కొట్టుకోకుండా లాడ్జ్ లో ఉండేది బాగుంటుందా అని అదొకటి. లాడ్జ్లో నీకు షిట్ కాదు అర్థమైందా? షిట్ అయితే దాంట్లో ఏసీలు తట్టుకోలేవు చలికి. నేను ఎప్పుడు ఏసీకే కదా ఉండేది. అవును కదా, చలికి నువ్వు కదా తట్టుకోలేంది. ఉండేవు అయినా వేడి వస్తుంది మళ్ళా. సరే కడుపు వచ్చినాక చెప్పేస్తాలే డైరెక్టర్కి, లేదు మార్చేయండి. కడుపు వచ్చినాక చెప్పేస్తాలే డైరెక్టర్కి, లేదు మార్చేయండి అని. సినిమాలో కదా హీరో మారమనేది, ఇది ఎందుకు నీకేం సంబంధము? ఈ సినిమాలో మారుస్తాలే. సినిమాలో మారుస్తున్నాడు ఇట్లా రియల్ గా రియల్ గా వద్దు, నువ్వు సినిమాలో నువ్వేలే ఫస్ట్ హీరో. ఇప్పుడు సినిమా స్టార్ట్ అయిన వరకు నేను చేసేది నేను చేస్తాను. అంత చేయొద్దా? చేయకపోయి చెయ్యొద్దు నువ్వు అసలు ఇన్వాల్వ్ అవ్వద్దు. నేను ఇన్వాల్వ్ అవుతా. నువ్వు ఈ సినిమా స్టార్ట్ అయినాక ఇన్వాల్వ్ గా. స్టార్ట్ కాకపోయినా కూడా ఉంటా. ఏమే నువ్వేమే అమ్మా ఎట్లుంటారు నువ్వు? స్టార్ట్ కాకుండా నువ్వు ఎందుకు అవుతావు? నేను అవుతాను కాకపోయినా అయితే అయినా కూడా నేను ఉంటా. సెకండ్ హీరోయిన్ ఏమవుతుంది అప్పుడు? సెకండ్ హీరోయిన్ పోయి నువ్వే తీసుకో పండ బాగుంది. ఏంది ఇదేమన్నా పంచుకుంటారు? ఏమన్నా ఆస్తి పంచుకోగల? ఇదేమన్నా నువ్వు తీసుకో నేను తీసుకో నీకేమన్నా? నీకేమన్నా బుద్ధి ఉందా మళ్ళీ అంతా? నీకు ఇదైతేనే కరెక్ట్. బర్రి గొంతుదే ఆ కర్మం వేసుకొని నీకు బర్రె గొంతది బర్రె కట్టేసినట్లు తోటలో కట్టేస్తారు. నీకు ఆ సీన్ సూపర్ సెట్ అవుతుంది. ఎవరు నేను అనుకుంటాను దాంతో. నువ్వు ఇదో సినిమా స్టార్ట్ అయిన వరకు ఏమి డిస్టర్బ్ చేయొద్దు, అయిపోయేది అయిపోయి నేను తర్వాత మార్చుకునేది మార్చుకుందాం. నేను మార్చుకొని అసలు ఒప్పుకొని కూడా మళ్ళీ అంటే డైరెక్టర్ కొంచెం ఉన్నాడా? ఎవరు డైరెక్టర్కి లొకేషన్ చూసే పోయినాడు. లొకేషన్ ఆడు డైరెక్ట్ ఏమన్నా నేనే డైరెక్టర్ ప్రొడ్యూసర్ కానీ నాకు ఆ మూడు ఉన్నప్పుడు నేను ఏందనేది అది చెప్తా. ఇప్పుడు డైరెక్టర్గా మారలేవా? మారలేని డైరెక్టర్ ఏమి ఏమన్నా హీరో తిక్కరా నీకేమన్నా? అవన్నీ వద్దు పో, కడుపు వచ్చినట్టు చూద్దాం. కడుపు గిడపు అయితే సరేలే కడుపు రాదు ఓకేనా? ఓకే ఊరిగా మామూలు కలిసి వస్తాడు మధ్య. కలిచకపోయినా కలిసినా కూడా వచ్చేస్తుంది. కడుపుపోయినా కలిసినా కూడా వచ్చేస్తుంది. లేదు రాదు. ఏంటి కదా ఉంటావా? ఏమైనా ఊరికే ఉండే రకమని ఏమన్నా అంటే నీ లెక్కుంటారు అంతేమన్నా? మళ్ళీ ఏమే ఓన్లీ స్టోరీ డిస్కషన్లే. స్టోరీ డిస్కషన్ కనెక్టెడ్ ఏంటిది? మళ్ళా నువ్వు చెప్పొద్దు నా కాడ. నీ గురించి చెప్పొద్దు, నా గురించి నీకు చెప్పుకోవాల్సిందే. ఏదో నన్ను నమ్మడంలే. దండాల స్వామినికి నువ్వు నన్ను నమ్మడం. ఈ ఛాయిస్ డైరెక్టర్ గడిచి పెడతా. ఏం తిక్క మళ్ళీ ఏమే డైరెక్టర్ పెడతానేమో. సరేలే నేనే డైరెక్టర్ చెప్తా నాకు చేసే ఇంట్రెస్ట్ లేదని. అట్లా చెప్పు. వెల్కమ్ టు హైదరాబాద్. ఇది సెకండ్ మీరు ఏం చెప్పు. సెకండ్ హీరో అంతా అయితే సెకండ్ హీరో అయితే చేపించాలా అని. హీరో అయితే హీరో అంతా అని చెప్పా. ఓ సెకండ్ హీరోతో చేపించాలా అని చెప్పాలా? అన్ని కానీ మంచిది చెప్పు. మర్చిపోద్దా? చెప్తాలే నేను ఖచ్చితంగా కదా. ఖచ్చితంగా చెప్తావు. మళ్ళా కకృతి పడే పని చేయించిన ఏం చేయని అట్లా దాకా కకృతి పడే రకం కాదులే కానీ. ఏమే పోమా. బాధ అవుతుంది సీన్లు పోయినాయంటే. ఏంటికైతే నీకేమన్నా అయితే అంటే ఇన్వాల్వ్ అయిపోయినాను ఎక్కువ దాంట్లోకి. అది నీ కకృతి నాకు అర్థమవుతుంది. నీ కళ్ళలో చూడు ఎంత 90 అట్లా ఏం లేదు కదా. ఏంటి కకృతి కానీ అట్లేం లేదు. సినిమా హిట్ కాలా అవార్డు రావాలనే ఉద్దేశమే కదా నీకు ఉండేది. దాంట్లో కడుపు కూడా రాదు కదా అవార్డు రావాలంటే. దానికి అవార్డు కడుపు రెండు
వస్తా కడుపు వచ్చేస్తుంది కడుపు వస్తూనే పడ్డది మనకి ఇంపార్టెంట్ అంతా మెచ్చుకోవాలా సరే సరే కానీ ఏంది ఎక్కువ ఆలోచిస్తే నేను ఎక్కువ ఆలోచించు నువ్వు ఎందుకురా అసలు మంచిగా అవ్వలేదు అసలు అయినా చెప్పేది నా ఏం ఆడలేదు నువ్వు యాడి వేది కాలే కానీ ఒక నిమిషం దాంతో ఏమే నాకు కలిసిపోతున్నా హీరోయిన్ కి చెక్ బుక్ ఇమ్మన్నారు ఏమో 2 రోజులు ఏమన్నా పోయి అడగపోతాం అనుకున్నా హీరోయిన్ కి చెక్ బుక్ ఇమ్మన్నారు అందుకు ఇస్తాను హీరోయిన్ సెకండ్ హీరోకి చెక్ బుక్ అందజేయమని డైరెక్టర్ చెప్పినాడు ఎంతైనా రాసుకోమని చెప్పినాడు ఇప్పుడు సెకండ్ హీరో ఇంకా నేనే కాబట్టి ఏంటికైతావు ఏంది నువ్వే చెప్తే ఫస్ట్ హీరోగా మారుతానని ఇప్పుడు ఇంకా చెక్ బుక్ లో ఇంకా నేను రాసుకోవడమే ఇంకా ఎంతైనా రాసుకో సినిమా తగ్గట్టు బాగా తిని బాగా గ్లామర్ పెంచు సెకండ్ హీరో మంచివాడు కాబట్టి బాగా ఎర్రబుగ్గలు ఎర్రగుండల్లా తోటలో ఉంటాడు ఇప్పుడు నుంచే సినిమా స్టార్ట్ అయిన వరకు ఎంతైనా తిను ఎంతైనా నీ ఇష్టం ఖర్చు పెట్టుకోమని చెక్లు ఇచ్చినాడు ఇప్పుడు ఇంకా నువ్వు ఆ మాట అన్నావు కాబట్టి ఇంకా సెకండ్ హీరో నేనే మారుతాను కాబట్టి ఇంకా ఓకే ఓ నీ ఏడే అర్థమైంది ఇప్పుడు ఏమర్థమైంది అంటే డబ్బులు తీసుకొని అది కాకపోతే ఇంకోతని డబ్బులతో ఏమని చేయొచ్చా అని ఏ గొట్లమ్మ కూడా ఎట్లా మారుస్తావు నువ్వు కథనే ఏంది అట్లా ఏ కామెడీ చూడు మళ్ళీ నువ్వే సెకండ్ హీరో ఉంటా అంటావా ఎట్లా కంపల్సరీ కదా మళ్ళా హీరోయిన్ కడుపు కడుపును తెప్పి యాదవ్ డెసిషన్ డెసిషన్ ఇది ఉంటే అట్లయినా చేయొచ్చు డబ్బులు ఉంటే స్టోరీ మార్చేదే వద్దు కదా మార్చేదేమొద్దురే అది ఉండదు కదా డబ్బులు ఉంటే ఇంకా చెక్కు రాసుకోవడము సంతకం పెట్టడము ఏమంటే చెక్కు సంతకం లాస్ట్ సినిమా అయిపోయినాక పెడతా అని చెప్పినాడు డైరెక్ట్ ప్రొడ్యూసర్ ఎట్లా పెడతావు ఏమి సినిమా పెడతావా నేను ప్రొడ్యూసర్ లాస్ట్ లో పెడతాడంట నువ్వు ఎంతకాలం రాసుకో సంతకం పెట్టేది మాత్రం లాస్ట్ లో సినిమా అయిపోయినాక రాసుకో నువ్వు ఉండవా రాసుకొని పెట్టుకో నువ్వు ఉండవా పెట్టుకుంటుంది సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ కాదు ఫస్ట్ ఇయర్ నేను ఏమంత అవలా కనబడతాను నేనేమన్నా తిక్కేరేమన్నా ఆ డైరెక్టర్కి ఏమైనా బుద్ధి లేదేమన్నా చెక్ బుక్ తీసుకొని రాసుకో ఎక్కడ బొంగ పోయి పెట్టుకోమన్నా పోయి ఏదంతా నీకు వద్దా? అంటే మీకు ఎట్లా ఇష్టాసారం మీదే అయిపోతుందా మాదేముండదా చెక్ అంటా వాళ్ళు తీసుకోవాలి సినిమా అయిపోయిన తర్వాత ఎవరు చెప్పాడు నీకంతా తిక్కమ్మ కూడా ఏదో కొద్దిగా మంచిగా ఉండాలి కాదురా డబ్బులు వాడుకో సినిమా అయిపోయినాక బ్యాంక్ చేసుకో సినిమా అయిపోయినా సినిమా ఎవరు